ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. గత 3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు స్వర్ణ, కడెం, గడ్డెన్న ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. 2 రోజులుగా జలాశయాల్లోని వరద గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. డివిజన్లోని స్వర్ణ 5 గేట్లు, కడెం ప్రాజెక్టులోని 7 గేట్లు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని మొత్తం 42 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. దీంతో బాసరా, సోన్ గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీని సందర్శించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 4 సంవత్సరాల తర్వాత గేట్ల ద్వారా నీటిని వదలడం ఈ రోజు ఆదివారం కావడంతో ఎగిసిపడుతున్న నీటిని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ రావడం జరిగింది. మేము గత 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు మరి 2013 సంవత్సరంలో 1091 లెవెల్ వచ్చింది. మళ్ళీ 2016లో ఈ 1091 స్థాయికి నీరు పెరగడము, దాదాపు నిన్న నుంచి రాత్రి 12 గంటల నుంచి అంటే మేము నీరు వదిలిపెట్టడము 6 గంటలకే వదిలిపెట్టినాము. ఇప్పుడు రాత్రి 12 గంటల నుంచి 4 లక్షల క్యూసెక్స్ నీరు కిందికి గోదావరిలో వదిలిపెట్టడం జరుగుతుంది. మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వల్ల ఇవాళ తెలంగాణకు వరప్రదాయిని ఇంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు. 90 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు వల్ల రైతాంగానికి పెద్ద ఎత్తున మరి సాగునీరు, తాగునీరుకు ఉపయోగపడే ప్రాజెక్టు మనకు అన్ని రకాలుగా కూడా మరి నిజంగా కూడా అదృష్టంగా భావించాలి.